అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ పాలకులు తమ నైజం మారదని మరోసారి రుజువు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేస్తున్న నరమేధం చాలదు అన్నట్లు ఇప్పుడు ఆ ప్రాంతంపై మరింత కుట్రలకు తెగపడుతున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రంగంలోకి దిగారంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్కి తాను ప్రధానమంత్రిగా మారాలి అనుకుంటున్నట్టు చెప్పాడాయన. అలాగైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఇంతకీ నవాజ్ షరీఫ్ ఈ కొత్త పాట పాడటానికి కారణమేంటి చూద్దాం. పీఓకే పై పాక్ మరో కుట్ర డెవలప్ చేస్తానంటూ నవాజ్ షరీఫ్ సెంటిమెంట్. పీఓకేకి ప్రైమ్ మినిస్టర్ కావాలనుందంటూ ప్రేలాపన. తమది కాని ప్రాంతంపై పాక్ దౌర్జన్యం. తిరగబడుతున్న జనంపై ఉక్కుపాదం. పాకిస్తాన్ కుట్రలకు అంతే లేకుండా పోతుంది. దాదాపు 50 రోజులుగా పీఓకే రగిలిపోతుంది. తమ వనరులు దోచుకుంటూ అభివృద్ధి అనే మాటే వినిపించకుండా చేసిందని ఆందోళనకు దిగింది. అయినా సరే పాక్ పాలకులు దాన్ని పట్టించుకోకుండా నరమేధానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ మాజీ ప్రధాని, ఇప్పటి ప్రధాని షహబాజ్ షరీఫ్ సోదరుడు నవాజ్ షరీఫ్ తనకి పీఓకే ప్రైమ్ మినిస్టర్ కావాలనుందంటూ చెప్పుకొచ్చారు. ఇంకో 4 రోజుల్లో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. అసలు ఈ ఎన్నికలే పెద్ద ఫాల్స్ అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఎలక్షన్స్ ను బాయ్కాట్ చేసింది. స్థానికంగా పౌరులు కూడా ఈ ఎన్నికల విధానమే తప్పుడు పద్ధతి అంటూ రగిలిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో నవాజ్ షరీఫ్ తనకిక్కడ ప్రధానమంత్రిగా పనిచేయాలనుందంటూ చెప్పడం కుట్ర కాక మరేంటి? తనని పీఓకే ప్రధానిగా నియమించాలని సోదరుణ్ణి అడుగుతానంటూ నవాజ్ షరీఫ్ చెప్పడం విడ్డూరం. తనకి ఇది రెండో ఇల్లు లాంటిదంటూ జిత్తులు ప్రదర్శిస్తున్న నవాజ్ షరీఫ్ అసలు అందుకు అర్హత ఉందో లేదో తెలుసుకోకపోవడమే దుర్మార్గం. ఆజాద్ కశ్మీరీని డెవలప్ చేస్తానంటూ ఇప్పుడు బిల్డప్ ఇస్తున్న నవాజ్ షరీఫ్ తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏం ఓడబొడిచింది అని కూడా చెప్పాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పాక్ తాను ఆక్రమించిన కశ్మీర్ ప్రాంతాన్ని ఏ రోజు సరిగా చూసిందే లేదు. అదే జరిగి ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదు. పీఓకే అంతా కూడా పాక్ నుంచి విడిపోవాలని, లేదంటే భారత్ లో కలపాలనో డిమాండ్లు వినిపిస్తున్నాయి. తప్పితే పాక్ పాలనలో ఉండాలని మాత్రం ఎవరూ అనడం లేదు. ఇలాంటి సందర్భంలో తిరిగి తాను ప్రధానైతే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తా అనడం కేవలం జనాలను మోసం చేయడానికి అనేది స్పష్టంగా కనబడుతోంది. అవినీతి మరకల్లో కూరుకుపోయి ప్రవాసానికి పారిపోయిన నవాజ్ షరీఫ్ 4 ఏళ్ల క్రితమే పాక్కి తిరిగొచ్చారు. ఆ తర్వాత ఎక్కువ బయట కనిపించకుండా లండన్ కి టూర్లు చేస్తున్న ఆయన ఈ మధ్యకాలంలో ఇతర దేశాల్లో కనిపిస్తున్నారు. తిరిగి పొలిటికల్ గా యాక్టివ్ కావడానికే ఈ వేషాలు తప్ప నిజంగా పీఓకే పై ప్రేమ ఉండి కాదని పీఓకే పౌరులు మండిపడుతున్నారు. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కు చెందిన స్థానిక ఓటరు మాత్రమే ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవడం, ప్రధానిగా ఎన్నుకోవడం ఉంటుంది. నవాజ్ షరీఫ్ పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు. దాంతో ఆయన పీఓకే ప్రాంతానికి ప్రధాని అవ్వడానికి అనర్హులు. ఇది తెలిసి కూడా నవాజ్ షరీఫ్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారంటే దాని వెనుక కుట్ర ఉందనే అనుకోవాలి. ఓసారి తమ పార్టీ గెలిస్తే ఏదోలా ఇక్కడ పీఠంపై కూర్చుని తిరిగి పీఓకే పౌరులపై అణచివేత కార్యక్రమం చేపడతారనే ఆందోళన ప్రారంభమైంది. మరోవైపు పీఓకేలో జరుగుతున్న ఈ పరిణామాలపై భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. ఈ ఎన్నికలు చెల్లవని తేల్చేసింది. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్లో విడదీయరాని అంతర్భాగాలుగా స్పష్టం చేసింది. ఆక్రమిత ప్రాంతాల్లో నిర్వహించే ఈ ఎన్నికలను భారత్ గుర్తించదని పేర్కొంది.